ఫ్రెండ్స్ 2200 కిలోమీటర్ల బోర్డర్‌ను షేర్ చేసుకునే వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తకరంగా మారబోతోంది. అవును, మరి ఎందుకు మారదు? ఇప్పుడు ఒక 1000 మంది వెళ్తున్నారనుకోండి బోర్డర్ గుండా, అది నార్మల్ అనుకోవచ్చు. 2000 మంది వెళ్తున్నారనుకోండి, అది పర్లేదనుకోవచ్చు. 10,000 అంటే అమ్మో అనుకోవచ్చు. 1,00,000 అంటే వామ్మో అనుకోవచ్చు. కానీ 2,00,00,000 మంది మన భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌కి వెళ్తారు అంటే, ఆ బోర్డర్ ఉద్రిక్తత ఎలా ఉంటుందో మీరు ఒకసారి అంచనా వేసుకోవచ్చు. మ్యాటర్ చెప్పమంటారా? దీదీ ఓడిపోయింది. కరెక్టే. ఆమె సీఎం పోస్ట్ నుంచి నేను దిగను అంటుంది గానీ, ఆమె దిగాల్సిందే. కానీ ఈమె వెళ్ళిపోవడంతో వెస్ట్ బెంగాల్‌లో ఒక కొత్త సూర్యుడు ఉదయించాడు. ఒక కొత్త శకం మొదలైంది. అసలు ఇప్పటి వరకు మనం చూడని వెస్ట్ బెంగాల్‌ని చూడొచ్చు. ఎందుకనంటే బీజేపీ పార్టీ ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ జెండా పాతిందనమాట. అంతకు మునుపు కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత టీఎంసీ పార్టీ, అన్ని పార్టీలు కలిసి వెస్ట్ బెంగాల్‌ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు. ఇక మెయిన్‌గా మమతా బెనర్జీ గురించి, దీదీ గురించి చెప్పాలంటే అసలు దీదీ అనాలన్నా కూడా నాకు నోరు రావట్లేదు. ఎందుకంటే దీదీ అంటే పవిత్రమైన అక్క అనే పదం. ఆ అక్క అనే దానిలోనే అమ్మ పదం దాగి ఉంటుంది. ఈమె అమ్మ కాదండి, పెద్ద దయ్యం. మ్యాటర్ ఏంటంటే బోర్డర్ అనేది నిజం చెప్పాలి అంటే చాలా కీలకం దేశ సరిహద్దులకు సంబంధించి. అందులో బంగ్లాదేశ్ లాంటి చాలా విపరీత ధోరణి ఉన్న దేశానికి, మన భారతదేశానికి 2200 కిలోమీటర్ల బోర్డర్ ఉంటే దానికి ఫెన్సింగ్ కేవలం 1600 మాత్రమే ఉంది. ఎందుకు? ఇక్కడ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో సీఎం అవ్వాలి అంటే దొంగతనంగా మరి బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు అలాగే అక్కడికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి దొంగ సర్టిఫికెట్లు, దొంగ డాక్యుమెంట్లు, దొంగ ఓటర్ ఐడి కార్డ్స్, ఆధార్ కార్డ్స్తో మరి ఇక్కడ వాళ్ళు ఓట్ బ్యాంక్ని సృష్టించుకుని దీదీని గెలిపించాలి కదా. మరి మమతా బెనర్జీని గెలిపించాలి కాబట్టి కొన్ని కోట్ల మంది జనాలు బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చేసారు. వలసలని, అదని ఇదని చాలా మంది రెఫ్యూజీలకి ఆమె ఆశ్రయం కల్పించింది. అసలు మన భారతదేశంలో ఏ స్టేట్లో కూడా రెఫ్యూజీలకి ఈ రకంగా ఆశ్రయం కల్పించలేదు. వాళ్ళకి పట్టా భూములు ఇచ్చింది. వాళ్ళకి మంచి ఉచితమైన హాస్పిటల్ ఫీజులు అవి కల్పించింది. ఎందుకు? నిజం చెప్పాలి అంటే ఇదంతా కూడా ఎలక్షన్ల కోసం. అంటే పాపం మమతా బెనర్జీ గారు యునానిమస్ ఓటింగ్తో వెళ్ళాలి కదా. అయితే కరెక్ట్‌గా ఎలక్షన్‌కి ముందు మనకి ఓటర్ ఐడి కార్డ్స్‌కి సంబంధించిన కొన్ని వెరిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి వెరిఫికేషనే మన ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ పాల్ శర్మ గారు రంగంలోకి దిగారు. దాదాపుగా ఆయన 70% దొంగ అంటే ఈ డిటెక్ట్ అయిన ఫేక్ ఓటర్ కార్డ్స్‌ని దాదాపుగా తీసేసాడాయన. దానివల్ల ఏమైంది అంటే స్వచ్ఛందంగా మేము వచ్చి ఓట్లు వేస్తాం, మాకు ఈ ప్రభుత్వం వద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా ఓట్లు వేసే అవకాశం లభించింది. అయితే దాదాపుగా 90% వెస్ట్ బెంగాల్లో ఓటింగ్ నమోదైందంటే అసలు అది మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. దాని వెనకాల ఉన్న హీరో అజయ్ పాల్ శర్మ గారు మనందరికీ తెలుసు, ఆయన ఒక సింగం. అయితే ఇప్పుడు బోర్డర్ పరిస్థితి ఏంటి అంటే ఇంకా బోర్డర్ పరిస్థితి అధోపాతాళంకి వెళ్ళిపోయినట్టు. ఎందుకనంటే కేవలం 1600 కిలోమీటర్ల వరకే ఫెన్సింగ్ వేయించింది పాపం మమతా బెనర్జీ. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ బేసికల్లీ లెక్కల ప్రకారం దొంగ బర్త్ సర్టిఫికెట్లు, దొంగ ఆధార్ కార్డులు, దొంగ ఓటర్ కార్డులను ఏర్పాటు చేసుకుని కొన్ని వేల లక్షల కోట్ల మంది వచ్చేసారు. వాళ్ళందరినీ కూడా బయటికి తరిమేస్తే వెస్ట్ బెంగాల్ భారీ ప్రక్షాళన అవుతుంది. అయితే ఇది ఒకేసారి జరిగిపోతుందా అంటే ఒకేసారి జరగకపోయినా వెంటనే జరుగుతుంది. అంటే దొరికిన వాళ్ళని దొరికినట్టుగా బయటికి దొబ్బిచ్చేయటమే. అయితే పనిలో పని వీళ్ళందరితో పాటుగా మమతా బెనర్జీని కూడా బయటికి పంపించేస్తే, బంగ్లాదేశ్కి పంపించేస్తే సగం దరిద్రం వదిలిపోతుంది. అయితే ఇక వెంటనే అందరూ బయటికి వెళ్ళిపోయారు అనుకున్న టైంలో మనం చేయాల్సింది ఏంటంటే, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే 600 చిల్లర కిలోమీటర్లకు కూడా ఫెన్సింగ్ వేయించేసారు.
అయితే ఇంత భారీ ఉద్రిక్తత అనేది రాబోయే రోజుల్లో ఏర్పడుతుంది. ఎందుకనంటే ఈ రిఫ్యూజీలు ఏమి మామూలు వాళ్ళు కాదండి. వాళ్ళు మన భారతదేశపు సొమ్ము తిని ఆ! మన భారతదేశంలో ఉంటూ మన భారతీయుల మీద విషం కక్కుతూ మన భారతీయుల్ని చంపడానికి ప్రయత్నిస్తున్న దుర్మార్గులు. అలాంటి దుర్మార్గులకి పాము పాలు పోసి పెంచినట్టుగా ఈ మమతా బెనర్జీ ఆ రకంగా చేసింది. ఇప్పుడు బోర్డర్‌లో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతలాగా అంటే ఎవరైనా సరే బంగ్లాదేశ్‌కి సంబంధించిన వాళ్ళు అడుగు పెట్టాలన్నా వణికిపోవాల్సిందే. చుట్టూ జై శ్రీరామ్ అన్న నినాదాలతో మొత్తం మారుమోగిపోతోంది. దట్ ఈస్ వాట్ వెస్ట్ బెంగాల్ ఈజ్ అని మనం గర్వంగా గుండె రొమ్ము చీల్చుకుని మరీ చెప్పొచ్చు. అయితే ఇదంతా కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రజలకే మనం ఇవ్వాల్సిన ఒక గొప్ప క్రెడిట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే వాళ్ళు గనక ధైర్యం చేసి ఓట్లు వేయకపోతే ఈరోజు మళ్ళీ మమతా బెనర్జీయే అక్కడ సింహాసనాన్ని అధిష్టించేది. దాంతో మళ్ళీ వెస్ట్ బెంగాల్ ఇంకాస్త నీచ స్థాయికి దిగజారిపోయేది. అసలు వెస్ట్ బెంగాల్‌లో జరగని ఘోరాలు లేవండి బాబు. రౌడీ షీటర్స్, గూండాయిజం, ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు, ఎలా పడితే అలాగా ఆడవాళ్ళని చంపుకు తినటం, ఆ విపరీతమైన ఆర్థిక మాంద్యం, అసలు ఆ శుభ్రతే లేకుండా పోవటం. నిజం చెప్పాలంటే శవాలతో కూడా శృంగారం చేసేంత దరిద్ర నీచ నికృష్ట స్థితికి వెస్ట్ బెంగాల్ వెళ్ళిందంటే అది క్రెడిట్ మాత్రం మమతా బెనర్జీకి ఇవ్వాలి. అలాగే ఆ మేనల్లుడికి కూడా ఇవ్వాలి. ఆర్థికంగా వెస్ట్ బెంగాల్ 3, 4 స్థానాల్లో ఉండాలి. ఎందుకంటే మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్ అతిపెద్ద దేశం. అతిపెద్ద రాష్ట్రం. చాలా పొడవైన బోర్డర్‌ని కూడా పంచుకుంది. అయితే కోల్‌కతా ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఉండేదండి. అసలు మనం నిజం చెప్పాలి అంటే మొత్తం మన భారతదేశపు ట్రేడ్ అంతా కూడా కోల్‌కతాలోనే జరిగేది. కానీ ఇప్పుడు అది లేదు. ఫ్యాక్టరీలు లేవు. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ లేవు. ఐటీ అయితే అసలు దేవుడికే తెలియాలి. ఇవేం లేకపోతే అక్కడ డెవలప్‌మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కూడా ఈ రిఫ్యూజీల వల్లే. మనం కట్టిన ట్యాక్స్‌ని చక్కగా ఈ మమతా బెనర్జీ ఆ రిఫ్యూజీలకి పంచిపెడుతూ ఆమె ఓట్ బ్యాంక్‌ని హాయిగా ఎంజాయ్ చేస్తూ నులక చీర కట్టుకుని మనందరికీ కూడా చెవిలో పువ్వులు పెట్టింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.